నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచార బేరీకి రేపు సమరశంఖం పూరించనున్న సీఎం జగన్. ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. 59వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. నిస్వార్థ సేవకులైన వాలంటీర్లపై ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం. గొల్లపూడి హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి ఆసిఫ్. వ్యాపారులకు వైసీపీ అండగా ఉంటుందని హామీ. ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. మంటలను సకాలంలో అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార బేరీని మోగించనున్నారు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రాత్మక విజయంతో అధికారంలోకి రావటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార బేరీని మోగించనున్నారు. బుధవారం ఉదయం 10:56 సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ప్రార్థనలు చేసి నివాళులర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయుపల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా. వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, జడ్పీ చైర్మన్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, చైర్మన్లకు, కార్పొరేటర్లకు, మేయర్లకు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లకు, డైరెక్టర్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు, వీరందరికీ కూడా, మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెబుతా ఉన్నా. ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నా. కార్యకర్తల్ని, నాయకుల్ని అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లను, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మార్కెట్ యార్డుల్లో కానివ్వండి, దేవాదాయ బోర్డుల్లో కానివ్వండి, మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి, ఏకంగా కొత్తగా మరో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు ఇవ్వటంలో కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా, ఇలా మన పార్టీని అభిమానించే వారికి, మన వారికి నిస్వార్థ సేవకులైన వాలంటీర్లపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 59వ డివిజన్ సింగనగర్, లూనా సెంటర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ షాహీనా సుల్తానా హాఫీజుల్లా మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళుతుంటే మాకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలుపుతున్నారన్నారు. ప్రజలందరూ మాకు మంచి దీవెనలు అందిస్తున్నారని, ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వాలంటీర్లను దూషించడం సబబు కాదన్నారు. టీడీపీకి వాలంటీర్లను ఎందుకు దూషించడంపై పనిగా పెట్టుకుందని, ఒక వాలంటీర్ ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అవ్వాతాతలను అడిగితే చెబుతారన్నారు. మరోమారు కనుక వాలంటీర్లను దూషిస్తే సహించేది లేదన్నారు. మన ఈ కార్యక్రమానికి మన రుహుల్లా గారు, ఎమ్మెల్సీ గారు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా షహీనా సుల్తానా గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్లో మాకు కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా అందరూ మాకు అందుబాటులో ఉంటున్నారు. అన్ని విధాలు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పథకాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనానికి ఓటేస్తాం, మీరు ఎవరు రావాల్సిన పని లేదని చెప్పిన విధంగా మమ్మల్ని అందరూ కూడా జీవిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.
అదేవిధంగా అనేక చర్చిలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా మాకు ఎమ్మెల్సీ గారు కావచ్చు, కార్పొరేటర్ గారు కావచ్చు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అనేక సహాయ సహకారాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు మా రుహుల్లా గారు మదరు కరీమున్నీసా గారు నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు కనుక స్పీచ్ కనుక విన్నట్లయితే దానిలో కనపడతా ఉంది అభద్రతా భావన. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మరలా గెలిపించండి, నీళ్ళు ఇస్తా, విధులు ఇస్తా, నిధులు ఇస్తా, కళ్యాణ మండపాలు కట్టిస్తా, 4-6 రోడ్లు వేస్తా, ఇవన్నీ చేయటం అనేటివి జరుగుతుంది. అంటే 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయనకి ఆ నియోజకవర్గం మీద ఇంతవరకు కూడా ఏ ఒక్క వర్క్ చేయలేదనేటువంటి కనపడతా ఉంది. అదే కాకుండా ఆయన మాట్లాడేటువంటి తీరు తెన్నులో ఆక్షేపణలు అనేకం ఉన్నాయి. రాళ్లు పెట్టి కొట్టండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అనేటువంటి మాట గొల్లపూడిలోని వర్తక వ్యాపారస్తులకు వైసీపీ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వన్ టౌన్ గొల్లపూడి పప్పుల బజార్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపూడి పప్పుల బజార్ కాంప్లెక్స్ వర్తక వ్యాపారవేత్తలు ఆసిఫ్ కు మద్దతు తెలిపారు. ఆయన విజయం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఈ రోజు గొల్లపూడిలోని వర్తక వ్యాపారులను కలుసుకోవటం, వాళ్ల మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే వ్యాపారస్తులకు అండగా ఎలా నిలబడ్డారో తాను కూడా నిలబడతానని తెలిపారు. వారికి అన్ని విధాల వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జగన్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గల మహాత్మా గాంధీ హోల్సేల్ పప్పుల మార్కెట్లో మేము అసోసియేషన్ సభ్యులకు వచ్చి కలవడం జరిగింది. వాళ్ళు మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరూ మీకు మద్దతుగా ఉంటాం, మేమందరూ గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఏ విధంగా అందరం సహాయ సహకారాలు అందించి ఎలాగైతే ముందు నడిచామో ఆయన విజయం కోసం, అలాగే మిమ్మల్ని కూడా మేము గెలిపించుకుంటాం. ఆసిఫ్ గారు, మా మద్దతు మొత్తం మీకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్న ముఠా కార్మికులు కానివ్వండి, అలాగే మా యొక్క వైశ్య సోదరులు, అలాగే అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మమ్మల్ని మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది. మేము జగనన్నకే మేము మద్దతు ఇస్తాం, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి, ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహించిన విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మంటల కారణంగా ఆ ప్రాంతం చుట్టుపక్కల దట్టంగా పొగ అలుముకుంది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగటం, చుట్టూ దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇక స్థానికుల సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటలు అంటుకుంది ఆయిల్ గోడౌన్ అవటం కారణంగా మంటలు అదుపులోకి రావటం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలు, అలాగే ఆయిల్ గోడౌన్ కి లైసెన్స్ ఉందా లేదా అనే విషయాలను సేకరిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక 5 వెహికల్స్ టర్న్ అవుట్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఆ డ్రమ్స్ అన్ని కూడా ఈ ఆయిల్ డ్రమ్స్, ఆయిల్ అంటే ఇది కాదు, ఈ క్రూడ్ ఆయిల్ డ్రమ్స్ అన్నిటిని కూడా మనం ఫోమ్ ద్వారా మనం కంట్రోల్ చేయగలిగాము. సో ఫర్దర్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఆల్రెడీ అండర్ కంట్రోల్లోనే ఉంది. మా పక్కన ఉండేటువంటి డ్రమ్స్ అన్నిటినీ కూడా మనం వేరే వెహికల్స్, ఇంకొక 4 సైడ్స్లో 4 వెహికల్స్ పెట్టేసి మనము దీన్ని ఇక్కడే కంటైన్ చేశాము. సో ఫర్దర్గా ఎక్స్పోజర్ హజార్డ్ అయితే లేదు. కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మేము అసర్టైన్ చేస్తాము. ఇది పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి స్మాల్ స్పార్క్ వచ్చినా కానీ మనకు ఫైర్ క్యాచ్ కావడానికి స్కోప్ ఉంటుంది. సో ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మనము కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఎగ్జాక్ట్గా మనం అసర్టైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ నుండి గ్రీజ్ను తయారు చేసే ఇండస్ట్రీ అంటే అది. సో అది ఆ విధంగా ఈ ఫైర్ అనేది ఇన్సిడెంట్ జరిగింది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫైర్ యాక్సిడెంట్ మేము కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం అసర్టైన్ చేయడం జరుగుతుంది. వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చటం దుర్మార్గమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు.
తూర్పు నియోజకవర్గంలోని రామలింగేశ్వర్ నగర్ 15వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దుర్మార్గమన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు అందిస్తున్నామని, నిస్వార్థ సేవకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం లేకపోతే పథకాలు అగమ్య గోచరం అని టీడీపీ నాయకుల నిజస్వరూపం బయటపడుతోందన్నారు. కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్లో కూర్చుంటే ప్రతి గడపకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసిన గొప్ప మనుషులు మన వాలంటీర్స్ అని ప్రశంసించారు. కార్యక్రమాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం జరిగిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఇంట్లో గారు వివరిస్తాం. ఈరోజు ప్రజానికం గారు ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరీ ముఖ్యంగా ఈ ఒక 5 సంవత్సరాల్లో మా ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో చల్లారావు గారు కానివ్వండి, అదేవిధంగా దుర్గా గారు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత దాదాపుగా 30 కోట్ల రూపాయలతో ఈరోజు మీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మా ప్రాంతంలో వాటర్ ట్యాంక్ వచ్చింది, మా కరగట్ట ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ వచ్చింది. ప్రతి ఇంటికి గారు పంపు ఏర్పాటు చేసుకుని నీళ్ళ ఇబ్బంది లేకుండా మేము అందరం గారు సుఖంగా ఉంటున్నామని చెప్పి ఈరోజు ప్రజానికం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు ఇవ్వాలనుకుంటే మాకు సంక్షేమ పథకాలు అందించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తున్న సందర్భంగా చెప్పారు. గతంలో వాళ్ళు లబ్ధి పొందలేదు, కానీ అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు వాలంటరీ సిస్టమ్ ద్వారా మా ఇంటికే పెన్షన్ రావటం ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటూ ఇక్కడున్న అవినాష్ గారిని అయితే ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఇలాంటి నాయకుడిని ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇదే కృష్ణలంక ప్రాంతాన్ని చాలా స్లమ్ ప్రాంతంగా చూసేవారు. మరి మేము స్థానిక ఎలక్షన్లు గెలిచినాక ఇచ్చిన ప్రతి హామీ మేము నెరవేర్చుకుంటూ ప్రతిదీ కూడా ఈరోజు అన్నీ కూడా అభివృద్ధి పరంలో 650 కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే దీనికి ఇదే. విజయవాడ పశ్చిమ సీటు స్థానికుడు పోతిన మహేష్కి ఇవ్వాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పశ్చిమ అసెంబ్లీ సీటు కేటాయించాలని జనసేన కార్యకర్తలు విలేకరుల సమావేశం జరిపారు. స్థానికుడైన మహేష్ కు సీటు ఇవ్వటం న్యాయమని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి డివిజన్ కమిటీలు, బూత్ కమిటీలు పెట్టి మహిళా కమిటీల నియామకం చేసి ఎన్నికలకి పూర్తి స్థాయిలో సన్నద్దమైన సమయంలో ఇలా చేయటం సరికాదని మండిపడ్డారు. గత 12 రోజులుగా జన సైనికులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నామని, కావున పశ్చిమంలో గెలిచే సీటుకి ప్రాధాన్యతనివ్వాలని వారు తెలిపారు. సమావేశంలో జనసేన విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి ధన్ను శంకర్, విజయవాడ సిటీ సెక్రటరీ విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. వారి రీతిలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలియని నాయకులను తీసుకొచ్చి పారాచూట్లో తీసుకొచ్చి ఎన్నికలకు నిలబెట్టి మరి గెలుస్తారో ఓడిపోతారో తెలియని నాయకులు మాకొద్దు. స్థానికుడైనటువంటి మా సమస్యలపై పోరాటం చేసినటువంటి సమర్థుడైన పోతిన మహేష్ గారికే ఈ సీటుని కేటాయించాలని చెప్పని గత 12 రోజుల నుంచి కులాలకు మతాలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబీకులు కూడా మా కష్టంలో ఆయన అండగా నిలబడ్డాడు. మాకు సమస్య మనిషి అందరి వాడు. ఆనాడు ఎప్పుడో చిరంజీవి ఠాగూర్ సినిమా తీశారు, కానీ ఈనాడు మా పశ్చిమ నియోజకవర్గంలో ఠాగూర్ అంటే పోతిన మహేష్ గారే. మా పోతిన మహేష్ గారికి సీటు ఇవ్వాల్సిందే, సీటు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్క మహిళలు మరి పోతిన మహేష్ గారికి సీటు రాలేదని ఈరోజు 12 రోజుల నుంచి మరి నిన్న మట్లాదివారం మేము చర్చిలలో ప్రార్థన చేసాము. పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చు దేవుడా యేసయ్య, మీరు తన పార్టీ కాకపోయినా, తన కార్యకర్త కాకపోయినా వెల్లంపల్లి గారు ఎదురు ప్రశ్నించారని కేసు పెట్టి జైల్లో పెట్టిస్తే తనకు సంబంధం లేని మనిషి అయినా సరే వెళ్ళి అతన్ని బయటికి తీసుకొచ్చే వరకు అక్కడే ఉండి అతన్ని బయటికి తీసుకొచ్చిన మంచి మనిషి పోతిన వెంకట మహేష్ గారు. అలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వకుండా, జనాల్లో ఉన్న వ్యక్తికి సీట్ ఇవ్వకుండా గత 5 ఏళ్లుగా విజయవాడలో పార్టీని బతికిస్తున్న వ్యక్తికి సీట్ ఇవ్వకుండా
ఈరోజు రాజధాని ప్రాంతంలో జనసేన ఉనికిని ప్రశ్నించే విధంగా కూటమి అభ్యర్థులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడారు. బీజేపీ నీతిమాలిన శుద్ధ రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. 100 కోట్ల లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను బీజేపీ ప్రభుత్వం జైలుకు పంపేందుకు సిద్దమైందన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను మోదీ సర్కార్ గత ఏడాది కాలంగా కక్షపూరితంగా జైల్లోనే ఉంచిందన్నారు. కానీ వేల కోట్ల రూపాయల మైనింగ్ కుంభకోణానికి పాల్పడి జైలుకెళ్లి బళ్ళారి జిల్లా నుంచి వెలియవేయబడ్డ గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుంది. మరోపక్క ఏపీలో మద్యం అమ్మకాల్లో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కేంద్ర హోంమంత్రికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు. అయినా ఫలితం శూన్యమని, జగన్మోహన్ రెడ్డి బీజేపీ చేస్తున్న దుష్ట నిర్ణయాలకు వంతపాడతారు కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. మరి అదే సందర్భంలో ఇక్కడ సంవత్సరాల తరబడి జైలు పాలై సిబిఐ కేసులో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డిని ఆయనేమో ఇక్కడ మళ్ళీ బీజేపీలో కలుపుకున్నారు. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఆయన పవిత్రుడు, మీ జెండా కప్పుకుంటే చాలు ఆయన పునీతుడైపోతా అన్నాడు. మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అవినీతి పరులు, లంచగొండులు, వాళ్ళని జైలుకు పంపాలి, కేసులు పెట్టాలి, అన్ని రకాలుగా వారిని హింసించాలని చెప్తారు. మరి ఇవాళ ఢిల్లీలో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే దాదాపు సంవత్సర కాలంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాని తిహార్ జైల్లో పెట్టారు. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉందని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, మాజీ కేంద్ర మంత్రి, ఆమె హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు దానిపైన విచారణ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పునీతుడు. గాలి జనార్దన్ రెడ్డి వేల కోట్ల రూపాయల కుంభకోణం చేసి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి గనులన్నీ కూడా మేసి జైలుకి వెళ్ళి వచ్చినోడు ఇప్పుడు మీ పార్టీలో చేరితే పునీతుడు. సిగ్గులేని రాజకీయాలు వాళ్ళు నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఈ దేశ ప్రధానిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇద్దరు కూడా కక్ష సాధింపు రాజకీయాలతో ప్రత్యర్థులందరినీ కూడా ఇవాళ ఇబ్బందుల్లో పెట్టాలని, ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారో వారికి అన్ని రకాల అసౌకర్యం కల్పించడానికే ఇవాళ ఈ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. పక్కాగా గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్న ఈ పార్టీకి నైతిక విలువల గురించి, అవినీతి గురించి మాట్లాడే హక్కు లేనే లేదు. యేసుక్రీస్తు పునరుత్పాదన పండుగ విశిష్టతను ప్రజలందరికీ తెలిసేలా ఈ నెల 30వ తేదీన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధురానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రన్ ఫాదర్ మువ్వల ప్రసాద్, ఫాస్టర్ దయానందం తదితరులు ఫర్ జీసస్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుడ్ ఫ్రైడే అనంతరం క్రీస్తు పునరుత్పాదన విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసేందుకు గాను ప్రతి ఏడాది 24 జీసస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ నెల 30వ తేదీన ఫ్రెండ్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సిద్ధార్థ పాలిక్లినిక్ రోడ్లోని లలిత జ్యువెలర్స్ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మదర్ తెరీసా సర్కిల్, గిరిపురం, సికామణి సెంటర్ మీదుగా సెయింట్ పాల్స్ బలిసికా చర్చ్ వరకు కొనసాగుతోందని వారు వెల్లడించారు. దేవునికి స్తోత్రాలు. క్రైస్తవులు ఈ లోకమంతటా కూడా ఈ రోజుల్లో క్రీస్తుని గురించి ప్రార్థిస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఆ శిలువను గురించి ఎంతగానో ఆరాధన చేస్తున్నారు. గుడ్ ఫ్రైడే రోజున ప్రభు శిలువ మీద ఘోరాతి ఘోరంగా చనిపోయినటువంటి ఆ సంఘటన ప్రతి సంవత్సరం క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా స్మరణ చేస్తారు, క్రైస్తవులు ఆరాధన చేస్తారు. శిలువ ద్వారా రక్షణ అనేటువంటిది లభించింది. ఆ రోజు సాయంత్రం ఆయనకు శరీరాన్ని భూస్థాపన చేశారు. భూస్థాపన చేసిన తర్వాత కొంతమంది స్త్రీలు ఆ సమాధి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సమాధి ఖాళీగా కనబడినటువంటి సమయంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరంలో ఉన్నటువంటి ఆ అపోస్తులలో లేక ఆయన శిష్యులకు సమాధి ఖాళీగా ఉంది, ప్రభు యొక్క శరీరాన్ని ఎవరో తీసుకువెళ్ళారని చెప్పినప్పుడు శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. క్రీస్తును చూడాలి, క్రీస్తును ప్రకటించాలి, ఆయన ఉత్థానం నిజమైతే ఆయన యొక్క ఆశీర్వాదం పొందాలని పరిగెత్తుకుంటూ వచ్చారు. రన్ ఫర్ జీసస్
మరి మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. విజయవాడ పట్టణంలో సంస్థలు, నాయకులు, సేవకులు అందరం కలిసి మరి రన్ ఫర్ జీసస్ గత 14 సంవత్సరాలుగా జరిపిస్తున్నాం. ఇది కేవలము ఒక ఐక్యత, ఒక ప్రేమ, అలాగే మనందరం కలిసి ఒకే దేవుని బిడ్డలమని సమాధానంతో, అలాగే క్రీస్తు శరీరం అంటే ఐక్యతే. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండవలసిందే అనేది ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ రన్ ఫర్ జీసస్ అనేది ఒక మనందరూ మళ్ళీ కలుసుకోవడానికి గొప్ప అవకాశం. అందుచేత మీరు మీ సంఘాలు మహాపట్టణంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజానికి, తోటి సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. మిత్రులారా, గమనించండి, దాదాపు 14 సంవత్సరాల నుంచి